నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భాగ్యశ్రీ. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశాన్ని కేంద్రం ఎదుట ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు సర్కార్. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఏదైనా అంశం ఉందేమో పరిశీలించాలంటూ కేంద్రాన్ని అడగాలంటూ కూడా నిర్ణయించింది. ఇక ఇదే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు సీఎం చంద్రబాబు. మరి ఈ నేపథ్యంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా లభించే ప్రయోజనాలు, ఇతర అంశాలపై చర్చను ఇవాల్టి మిడ్ డిబేట్లో చర్చిద్దాం. ఇక మిడ్ డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు విశ్లేషకులు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, అలాగే కనుమూరి రవిచంద్రారెడ్డి బీజేపీ నాయకులు, అలాగే బొట్ల రామారావు వైసీపీ నాయకులు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్, ముఖ్యంగా ఇక ఇవాళ అమరావతి రాజధానిని చట్టబద్ధత కల్పించే విధంగా కూడా ఆ విధంగా చంద్రబాబు సర్కార్ అయితే ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీటి వల్ల కొంతైనా ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటారా? ఆనంద్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల రీత్యా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొంత పకడ్బందీ వ్యూహంతో, ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాలతోటి ముందుకెళ్లాలనే భావంతో ఈ ప్రతిపాదన అనేది నిన్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే రాజధాని రైతులు ఉన్నారో వాళ్ళతో మమేకమైనప్పుడు వాళ్ళ నుండి వచ్చినటువంటి ఒక డిమాండ్ ఇది. చట్టపరంగా కొన్ని లొసుగులు ఉండడం వల్ల, కొన్ని లోపాలు ఉండడం వల్ల కొంత ఈ ఒక రకమైనటువంటి ఏదో ఒక అవకాశాన్ని తీసుకుని ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చాలనే ప్రతిపాదన రావడం మన రాష్ట్రంలో ఒక వింత అనుభవాన్ని మనం ఎదుర్కొన్నాం. ఆ వింత అనుభవాన్ని నేర్పిన పాఠమే నేడు ఒకే రాజధానిగా అమరావతిని నిర్ణయించి చట్టం చేయాలనే డిమాండ్ రైతుల నుండి, ప్రజల నుండి వచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉద్ఘాటించడం జరిగింది. రేపు ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఈ విషయాన్ని పెట్టడం జరుగుతుంది. అంటే గతంలో తాత్కాలిక రాజధానిని కొన్ని బిల్డింగ్లు కట్టారు. దాన్ని సాకుగా తీసుకుని 5 ఏళ్లు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ తాత్కాలిక రాజధానిని వాడారు కదా అని చెప్పి 3 రాజధానులు పెడతామని చెప్పి ముందుకు వచ్చారు. ఏదో ఒక రాజధాని పోనీ విశాఖపట్నంలో పెడతామని ముందుకు రాలేదు, 3 రాజధానులు అన్నారు. సౌత్ ఆఫ్రికానో దేన్నో పోల్చారు దాన్ని. ఇటువంటి పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారినప్పుడు రాకూడదు. ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ఈ రాజధాని అంశం అనేది సమస్య కాకూడదు, అన్యాయం జరగకూడదు. ఏ రాష్ట్రం చూసుకున్నా, ఏ దేశం తీసుకున్నా ప్రపంచంలో ఒకే రాజధానిగా ఉంటున్నాయి. ఆ రాజధానిని అవి డెవలప్ చేసుకుంటున్నాయి. ఈవేళ కొత్తగా నవీ ముంబై తీసుకోవచ్చు, లేకపోతే గుజరాత్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా కూడా రాజధాని నగరం అనేది తలమానికం. మనిషికి, మన బాడీకి తల ఏ విధంగా ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణ, ఆ తలలాగా రాజధాని ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగానికి ఉంటుంది. అది ఆ తల లేని మొండంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మొండంగానే 10 ఏళ్ళు ఉన్నది. దాన్ని మళ్ళీ అధిగమించడానికి ఎటువంటి పొరపాటును ఎవరొచ్చినా మళ్ళీ దాన్ని చేయకుండా, చెడగొట్టకుండా, పాడు చేయకుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆయన, మా కూటమి ధ్యేయం, చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఏంటంటే రాజధాని అనేది బలంగా ఉండాలి. రాజధాని అనేది ప్రపంచ దేశాలని ఆకర్షించాలి, పెట్టుబడుల్ని ఆకర్షించాలి. రాజధాని అనేది అన్ని రకాల సదుపాయాలతో నగరీకరణం చెంది ఉండాలి. వైకుంఠం కూడా భాగవతం అంటాడు, పోతనామాచుడు, అలా వైకుంఠపురములో నగరిలో అంటాడు. నగరం, రాజధాని అంటే నగరం. అది రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలని మనం నగరంగా మార్చలేము, గ్రామాలన్నింటినీ నగరంగా మార్చలేము. కానీ ఎక్కడైతే ప్రభుత్వం కేంద్రీకృతమై ఉంటుందో, పరిపాలన ఎక్కడి నుండి అయితే సాగుతుందో ఆ సెంటర్ పాయింట్ని రాజధాని అంటారు. ఆ రాజధాని అనేది అక్కడ నుండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్రం బాగుపడాలనేది ప్రభుత్వ యోచన. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ యోచన ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ, ఎయిర్ మార్గాలు కానీ, జల మార్గాలు కానీ, ఇవన్నీ ఇప్పుడు మన కొత్తగా నిర్మాణం కాబోతున్నటువంటి రాజధానికి భవిష్యత్ ప్రణాళికలు. అక్కడే ఒక సంపదను సృష్టించేటటువంటి ఒక ప్రక్రియను కూడా రాజధానిలో నుండి
మొదలు కావాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇచ్చినటువంటి ఆలోచన ఇది. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం జరిగిన తర్వాత ఆదాయం ఏ విధంగా వస్తుంది, అంతకు పూర్వం హైదరాబాద్ ఆదాయం ఏ విధంగా ఉంది, నవీ ముంబై తయారైన తర్వాత ముంబై ఆదాయం ఏమిటి, ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే రాజధాని నగరం అభివృద్ధి చెందితే రాజధాని నగరం నుండి ప్రత్యేకమైనటువంటి ఆదాయాన్ని తీయొచ్చు, నగరంలో నుండి ఆదాయం వస్తుందనేది మన ఆధునిక భారత చరిత్ర కానీ ఆధునిక ప్రపంచ చరిత్ర కానీ రుజువు చేస్తున్నటువంటి ఒక ఒక అంశం ఇది, ఒక ఫ్యాక్ట్ ఇది, ఒక రుజువు ఇది. దీన్ని ఎవరు కాదంటారండి? కాబట్టి పాలకులు ఎవరైనా మారొచ్చు, ప్రభుత్వాలు ఎన్నైనా రావచ్చు. ఈ భవిష్య ప్రణాళిక అనేది ఒక సుస్థిరమైనటువంటి రాజధాని అనే మాటని, ఒక సుస్థిరమైనటువంటి రాజధాని అనే ఏర్పాటుని, దాన్ని తెగనరకడం, ముక్కలు చేయడం, మూడుగుళ్ళట ఆడడం, పాడు చేయడం, అంధకార బంధనం చేయడం, అడ్రస్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఆ పరిపాలకుల అవివేకతనం తప్ప వివేకవంతమైనటువంటి నిర్ణయాలు కాదవి అని ప్రజలు తెలుసుకుని అమరావతి ఎజెండాగా ముందుకెళ్ళినటువంటి కూటమికి 164 సీట్లు ఇచ్చి అమరావతిని కట్టమని అప్పచెప్పారు ఇవాళ ప్రభుత్వాన్ని. తప్పకుండా రాబోయే ఈ 4 ఏళ్లలో రాజధానికి ఒక తుది రూపు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఆగిపోయినటువంటి అనేక బిల్డింగుల్ని చకచక ఈ 1 ఇయర్ కాలంలో మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అందుకే వేళ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మళ్ళీ జాతికి మరొక్క మారు అమరావతిని పునరంకితం చేసి చట్టబద్ధంగా చేసి, ఎంతమంది పరిపాలకులు వచ్చినా, ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా, తొక్కక నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ వాళ్ళ ఆటలు సాగకుండా ఒక పకడ్బందీ ఏర్పాటుని రాజధాని నిర్మాణం కోసం చేయడం జరుగుతుంది. అందుకే ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి తిరిగి మళ్ళీ పునఃప్రారంభ పనుల్ని ఆయనతో ప్రారంభింపజేయడం జరుగుతుంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి రాబోయే మంచి రోజులు. మనకి తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్టు ఆంధ్రాకి అమరావతి ఉన్నదని ప్రతి ఆంధ్రుడు తలెత్తుకుని కాలరెగరేసి జై అమరావతిని నినదించే రోజు రాబోతుంది భవిష్యత్తులని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. రాజధాని అనేది ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ. మరి ఈ రాజధాని అవడం కోసం ఎంతో మంది రైతులు కూడా తమ భూములను త్యాగం చేసిన పరిస్థితి మనం చూస్తాం. మరి ఇవాళ ప్రత్యేకంగా అమరావతి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసి మరి దానికి ఒక చట్టబద్ధత కల్పించే అంశాన్ని కూడా కేంద్రం ఎదుట ప్రస్తావించేందుకు కూడా ఇవాళ చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవేళ ఇటు అమరావతికి ప్రత్యేకమైన చట్టబద్ధత కల్పిస్తే కొంతమేరైనా ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటారా? అస్సలు లేదు. నాకు ఇది కాన్ఫిడెన్స్ ఎందుకు లేదో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం అవట్లేదు. ఇందాక ప్రతినిధి గారు మాట్లాడారు, ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు? ఇదే పర్మనెంట్గా క్యాపిటల్గా ఉంటానని కాన్స్టిట్యూషన్లో పెట్టినా అది ఆగదు. ప్రజలకు ఇష్టం ఉంటే ఏమక్కర్లేదు, ప్రజలకు ఇష్టం లేకపోతే వచ్చే గవర్నమెంట్ మళ్ళీ తీసేయమంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారు నాకే అర్థం అవట్లేదు. ఆ ఫియరు, యాంగ్జైటీ ఎందుకు వచ్చింది? కడుతున్నారు, వారు చెప్పినట్టుగా కొంతమంది ప్రజలు కోరారు, కొంతమంది కోరలేదు, అది వేరే విషయం. ఆయన అధికారంలో ఇవాళ ఉన్నారు, చక్కగా పని చేసుకుంటా ఆయనకు కావాల్సింది చేసుకుంటున్నారు. ఇది కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ యాక్ట్ పాస్ చేస్తే మాత్రం ఏమవుతుంది? పార్లమెంట్ యాక్ట్స్ కాన్స్టిట్యూషన్సే పర్మనెంట్ కాదు, ఎన్నో అమెండ్మెంట్స్ వస్తాయి. ఈవేళ 200 సంవత్సరాలు బట్టి ఉన్న చట్టాలు డొనాల్డ్ ట్రంప్ లాంటి బయటపడేశాడు. ఫ్రాన్స్ అనేది 4 రాజ్యాంగాలు తీసి పారేశారు గత 100 సంవత్సరాల్లో. ఇది కాన్ఫిడెన్స్ ఉండాలి వారు చేసే పని మీద. కాన్ఫిడెన్స్ బాగా చేస్తున్నాం, ప్రజలకు ఒప్పిస్తాం అంటే ఎవరు ముట్టుకోలేరు కదా, ఎవరు ముట్టుకోలేరు కదా. సో ఇది నాకు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఈ నర్వస్నెస్ ఏంటో నాకు అర్థం అవట్లేదు. అది రైతులు అడిగారు, రైతులు అడిగితే ఇప్పుడు ఇంకో విషయం కూడా వారికి ప్రతినిధి గారికి చెప్తున్నా, 2 లక్షల రైతులకి పోలవరం భూములు ఇచ్చారు, ఇంకా డబ్బులు ఇవ్వలేదు. 2015లో భూములు తీసుకున్నారండి, మీరు అది కూడా కలపండి. ఈవేళ కూడా డబ్బు ఇవ్వలేదు. ఎకరానికి ₹1,00,000 2 లక్షలు ఇచ్చారు అంతే. ఆ పవన్ కళ్యాణ్ గారికి జ్ఞాపకం ఉన్నదా, ఇంకోళ్ళకి ఉన్నదా, అదంతా అనవసరం. ప్రజలకి ఏంటంటే వాళ్ళ సొంత పొజిషన్ అంటే చూసుకుంటాం కాబట్టి అన్నీ చెయ్యాలి, అది మాత్రం చేయలేదు. సో సింపుల్గా దేనికో నాకే అర్థం అవ్వట్లేదు. ఎందుకు మీరు కడుతున్నారు, చక్కగా కడితే ఎవడో ముట్టుకోడు. తర్వాత అక్కడ ఆర్టిఫిషియల్గా కడితే అది ఆటోమేటిక్గా తూలిపోతాయి. ఆయన ఎంత ఆలోచించి చేస్తున్నారు, దీంట్లో ఎంతమంది సలహాలు తీసుకుంటున్నారు,
దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ఒక క్యాపిటల్ కట్టేసినా కట్టకపోయినా పర్వాలేదు. ఆ సెంటిమెంట్ కనుక వస్తే సెంటిమెంట్ రావాలి. సెంటిమెంట్ ఎలా తీసుకొస్తా చూడాలి. సో నేను అనుకుంటున్నా ఇది కొంచెం అనవసరం ఏమో అనుకుంటాను. ఎల్లకాలం ఎందుకుంటాను ఉండదు. ఇంకో గవర్నమెంట్ వస్తే నాకు అక్కర్లేదంటే తీసేస్తారు. సో మీరు చేయవలసింది అంత ఇష్టం ఉన్న వాళ్ళు అది చాలా జాగ్రత్తగా చేసి కేర్ఫుల్గా చేసి బాగుంటుంది. అలా చేయకపోతే దానికి న్యాచురల్గా పర్మనెన్సీ ఉండదు. చాలాసార్లు క్యాపిటల్ మార్చేస్తూ ఉంటారు, కమర్షియల్గా తగ్గిపోతాయి. ఒకటి ఎన్ని చేసినా ఏం చేయకపోయినా అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కమర్షియల్ క్యాపిటల్ అవ్వదు కదా. ఎందుకంటే కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడి అక్కడ విశాఖపట్నం ఉన్నది, తిరుపతి ఉన్నది, అక్కడ అనంతపూర్ బెంగళూరు సైడ్ ఉన్నది. సో మంచి క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటుంది. ఆ కోర్టు కూడా అక్కడ ఉన్నది కాబట్టి అలా నడుస్తుంది. సో ఈ చట్టం దేనికి నాకే సడన్గా వచ్చిందంటే మరి ఎందుకు యాంగ్జైటీ? ఇది యాంగ్జైటీ చూపెట్టినట్లు లెక్కే కదా. మీరు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ మేము గెలుస్తామంటే భయమే ఉన్నది. ఇది కొద్దిగా అనవసరమేమో. తర్వాత అది ఆగదు కదా చట్టం, ఇలాంటివి ఆగవు. అది పార్లమెంట్లో ఏ రకంగా పాస్ చేస్తారు మెజారిటీతో. ఇక్కడే ఉండాలి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని పార్లమెంట్ చెప్పగలదా? చెప్పే శక్తి ఉన్నదా? పార్లమెంట్కి ఏం సంబంధం? ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ ఏమన్నది? క్యాపిటల్ మాది అన్నారు. కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది అఫీషియల్. తర్వాత నా వ్యూ ఏమిటంటే ఇక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి టైం అవునాయి, ఎవరి టైం అవునాయి, క్యాపిటల్స్ అనేది బిల్డింగ్స్కి ఈవేళ అసలు ఏమిటో నాకే అవసరం తెలియదు. ఈవేళ మొత్తం అంతా ఎలక్ట్రానిక్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది కదా. ఉత్తరాలు టైపు, దమాదారులు, దఫాదారులు, కప్పులు, టీలు, క్యాప్స్ కోప్స్ పెట్టుకు ఫైల్స్ మోసేవాడు ఎవడు ఉండదు. మీకు వాట్సాప్ మీద వెళ్తుంది, ఫోన్ మెసేజెస్ వెళ్తున్నాయి చక్కగా. నాకు తెలియదు, అక్కడ మిత్రులు చెప్పాలి, వాళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు కాబట్టి అమరావతిలో ఆ ఫైల్ గిల్లు ఆ పొట్ల గట్లు పట్టుకెట్టలేదు. నాకు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు, అంతా వాడిపోయిందండి, ఎక్కడైనా చేసుకోవచ్చు పరిపాలన, స్విట్జర్లో ఉండి ఇక్కడ చేయొచ్చు అంటున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఆయన కూడా 3 క్యాపిటల్ 4 క్యాపిటల్స్ పెట్టేసి ఎవరు సలహాలు ఇచ్చుంటారు. సో చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం ఉండాలి ఆయన చేసే పని. అదే మంచి పని చేస్తున్నా, అందరిని ఒప్పించాలి, ఆపోజిషన్ కూర్చోబెట్టాలి, ఇష్టం ఉన్న వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని కూర్చోబెట్టి ఇదిగో మనం చేద్దాం, అంతకాలం నేను చేస్తా, తర్వాత మీరు చేయాలని చెప్తే సెట్ అవుతారు. లేకపోతే ఇది అనవసరంగా నర్వస్నెస్ చూపెడుతున్నారేమో. తర్వాత ఎవరేమన్నా క్యాపిటల్స్ అనేది ఈ రోజుల్లో అంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ దేనికి? అసలు ఎవడన్నా తగ్గిస్తాడా? అయితే మళ్ళీ ఒక అమెరికా ఉదాహరణ ఇస్తున్నా, ఎవరు వచ్చి మీరు అమెరికా ఇవ్వద్దు అంటారు. అమెరికా ఎందుకు ఇస్తానంటే 20 లక్షల మంది తెలుగు వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు కదా, మేము అక్కడే ఉంటామని. సో మనకి ఎక్కువ అక్కడ ఉద్యోగాలు సకానికి తీస్తారు, సక్కం ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇక్కడ పెంచుతున్నారు. ఊరికనే అడ్వైజర్స్ ఏంటి, ఇదేంటి అదేంటి, ఆ గవర్నమెంట్ కూడా చేశారు. తప్పు అనుకున్నాను నేను. అడ్వైజర్స్ ఎవరికి అడ్వైస్ ఇచ్చేది లేదు, అడ్వైస్ ఎవరు తీసుకునేది లేదు. సో కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. స్మాల్ గవర్నమెంట్ బాగుంటుందా? స్మాల్ గవర్నమెంట్ ప్రజల సొమ్ము సేవ్ అవుతుంది. మనం అంతా ఎలక్ట్రానిక్ పరిపాలన కదా. ఈవేళ చిన్న చిన్న జిల్లాలు కూడా పెట్టారు, ఒక్కొక్క కలెక్టర్కి 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు పెట్టాడు తెలంగాణలో. ఇక్కడ కూడా కొన్ని చాలా చిన్న జిల్లాలు ఉన్నాయి. అది ఇంకా ఆయన మళ్ళీ మన పాత జిల్లాలుగా చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే క్యారెక్టర్ వచ్చేస్తారు డిస్ట్రిక్ట్కి, పాలిటిక్స్ కూడా నడుస్తాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాకి ఏ నాయకత్వం వస్తుంది బయటికి నాకు తెలియగలుగుతున్నా. అది ఎవడో ఎమ్మెల్యే పుల్ అంటూ ఉంటేనే వాడికి అంతే, మిగతా వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి, సరదాగా నేర్చుకుంటా. వెరీ వెల్ బిగ్ డిస్ట్రిక్ట్స్, గుంటూరు డిస్ట్రిక్టు లేకపోతే వెస్ట్ గోదావరియో ఈస్ట్ గోదావరియో, సమ్ పవర్ఫుల్ లీడర్స్ ఎమర్జ్. ఆ జిల్లా ఇంట్రెస్ట్ కాపాడేవారు, కాంప్రమైజ్ అయ్యేవారు, ముందరికి వెళ్ళేవారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఈ అవకాశం వచ్చింది కాబట్టి బిల్డింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మెటీరియల్ హ్యూమన్ రిసోర్సెస్ మీద చేయాలి, ఆ ఎథిక్స్ మీద చేయాలి. కొత్త క్యాపిటల్ కాబట్టి అక్కడ ఆఫీసర్లు అందరికీ 2 చేతులతో తినొద్దు, ఒక చేత్తోనే తినవయ్యా, మన సంస్కృతి, ఎథిక్స్ కూడా నేర్పాలి. పార్లమెంట్లో పాస్ చేయండి, ఎథిక్స్ గురించి పాస్ చేస్తే బాగుంటుంది. ఎథిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయండి అమరావతి. సో దేర్ఫోర్ ఇవన్నీ రివ్యూ చేయాలి వెంకట్ గారు. ఎందుకంటే ఇది ఒక కొత్త క్యాపిటల్, కమర్షియల్ క్యాపిటల్ కాదు ఇది. తర్వాత
కొత్త క్యాపిటల్ అంటే దీని యూనిక్నెస్ ఏంటి, ఒక టూరిస్ట్ ప్లేసా, ఇవన్నీ ఆలోచించుకోవాలి, మంచి సలహాలు తీసుకోవాలి. పెద్ద సిటీ హైదరాబాద్, అది మనం వదులుకున్నాం. 10 సంవత్సరాలు టైం ఉంటే వదిలేసాం, ఇంకో 20 సంవత్సరాలు పెంచుదురు. ఎందుకంటే చండీగఢ్ 50 సంవత్సరాలు జరుగుతూ ఉన్నారు. ప్రతి ఆఫీసర్ ఏంటి, ఒక ఇల్లు అక్కడ ఉన్నది, ఒక ఇల్లు ఇక్కడ ఉన్నది. వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, ఇల్లు ఎక్కడ. ఏ మంత్రి ఫ్యామిలీ ఎక్కడ ఉన్నది నాకు తెలియదు, ఎస్ అంతా ఇంకా. సో దేర్ఫోర్ యూ షుడ్ రివ్యూ ఇట్. రివ్యూ చేస్తే మంచిది. అవసరం లేదనుకుంటున్నారు, ఆయన అంత ఎంఫసిస్ చేస్తున్నారు కాబట్టి క్యాపిటల్ మార్చమని ఎవరు వస్తారు, నాకు అదే అర్థం అవుతుంది. ఎస్ రామారావు గారు, ముఖ్యంగా ఇవాళ అమరావతిని రాజధానిగా చేయడానికి చంద్రబాబు సర్కార్ కేంద్రం ఎదుట ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల కళ ఈరోజు అమరావతి రాజధాని కావడం. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కొంతమేర ప్రజలకు ఉపయోగపడుతుందా? ఒకవేళ చట్టబద్ధత కల్పిస్తే ఏ మేరకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందంటారు? నమస్కారం మేడం. ఇక్కడ అమరావతి రాజధాని అంశం అనేటువంటి ఆలోచన విధానానికి సంబంధించి పుల్లారావు గారు చాలా చక్కగా విశ్లేషించారు. ఎందుకంటే అసలు రాజధాని అంటే డెఫినేషన్ ఏంటనేది మనకు ప్రైమరీ కావాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పారదర్శకమైనటువంటి విధానంతో పరిపాలన సాగించి ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, సచివాలయ సిబ్బంది, దానికి అనుసంధానంగా వాలంటీర్లు తీసుకొచ్చి ఒక విధానాన్ని తీసుకొస్తే వీళ్ళు కొంచెంసేపు ఆ విధానం మంచిదంటారు, కొంచెంసేపు కాదంటారు. కొంచెంసేపు సచివాలయ సిబ్బందిని వేరే ఉపయోగించాలంటారు, కొంచెంసేపు వాలంటీర్లు వ్యవస్థ సరిగ్గా లేదంటారు, కొంచెంసేపు ఉందంటారు, దానికి ఒక శాఖ పెడతారు, దానికి సరైన జీవో లేదంటారు. ఇది అంతా కూడా తికమక ప్రభుత్వం అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తికమక ప్రభుత్వం. ఎందుకంటే క్లియర్ గా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ను ఉపయోగించుకోలేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఎక్కడండి? 10 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు కూడా ఆయన నివాసం హైదరాబాద్ లో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన నివాసం ఎక్కడ ఉందండి? హైదరాబాద్ లో ఉంది. మరి రాజధాని ఏమో తాత్కాలికంగా తీసుకొచ్చి అమరావతి అని పెట్టేసి ఇక్కడ రైతులందరినీ కూడా ఏదైతే మనకు అవసరానికి మించి కూడా ల్యాండ్ పూలింగ్ అని బిజినెస్ చేసి 25% రైతులకు వాటా, 50% డెవలప్మెంట్ కి, 25% వల్ల గవర్నమెంట్ కి అనేటువంటి చెప్పారు కదండి. దానికి ఇప్పుడు దాకా కూడా మనం కౌలు కడుతున్నాం మరలా. ఇప్పుడు మరలా ప్రతిపాదన ఏంటంటే, ఆ రోజు మనకి ఒకసారి మోడీ గారు 22 అక్టోబర్ 2015 ఈ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిపారు. మరి ఆ పనులు జరిపినటువంటి విధానం, శంకుస్థాపన అంశం అనేది జరిగింది అనేది వాస్తవమైనప్పుడు మరలా శంకుస్థాపన ఏంటనేది ఇది అర్థం పర్థం లేనటువంటి అంశం అండి. ఇక్కడ ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచేటటువంటి కార్యక్రమాలనే వీళ్ళు శ్రీకారం చుడుతున్నారని. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం రామోజీరావు గారి అంశం కూడా అండి. ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన సంస్మరణ సభను ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏంటండి? చేస్తే చేయండి. రతన్ టాటా లాంటి వాళ్ళదు ఈ యొక్క ఏది భారతదేశానికి సంబంధించి కరోనా టైంలో సహాయం చేసినటువంటి పారిశ్రామికవేత్త, ఆదర్శ మార్గదర్శిగా. వీళ్ళట్లా కాదండి. వీళ్ళకి ఇంటర్నల్ గా పొలిటికల్ ఏదైతే అజెండా ఒకటి ఉంటుంది, దాన్ని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడం కోసం వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని వినియోగించాలనే కోరికలు. అట్లాగే దీన్ని వ్యాపారాత్మకంగా, వ్యాపార ధోరణితోటి ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక మహానగరాన్ని నిర్మించాలని వీళ్ళ కోరిక అండి, వీళ్ళ ఆకాంక్ష. వీళ్ళకి శివరామకృష్ణ కమిటీ పట్టదు, చట్టాలు పట్టవు, రాజ్యాంగం పట్టవు. వీళ్ళు అసలు ఇక్కడ వీళ్ళ నిర్దేశకత్వం ఏంటంటే, వీళ్ళు కొత్తగా అసలు సన్ రైజ్ కంట్రీ అని పెట్టారండి. ఈ యొక్క నూతన ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక 2014లో సన్ రైజ్ కంట్రీ అని చెప్పి ఈ పేరుతోటి విదేశాలు పర్యటన చేస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు కూడా వేసింది కదండి చంద్రబాబు నాయుడు గారికి. ఇదేంటి వీళ్ళు సన్ రైజ్ కంట్రీ అని పెట్టుకొని వెళ్ళడం ఏంటని. ఇట్లా వీళ్ళకి ఏంటంటే ఇది ఒక కంట్రీ లాగా, దీనికి ఒక రాజులాగా, యువరాజు ఏదైతే లోకేష్ లాగా, ఇట్లా భ్రమలతోటి జరుగుతున్న అంశం తప్పితే పరిపాలన ఎక్కడా కూడా ప్రజాపాలన ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా అయితే మాత్రం జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం అండి. అదే కోవలో ఈ యొక్క అమరావతి మరలా రాజధానికి మరలా కూడా తిరిగి పునఃశంకుస్థాపనని. ఎస్ ఇక బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. రవిచంద్రారెడ్డి గారే, మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశాన్ని కేంద్రం ఎదుట ప్రస్తావించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలో కూడా అటు ఎంతో మంది రైతులు కూడా దీనికి ప్రత్యేకమైన చట్టబద్ధత కల్పించాలంటూ కూడా కోరారంటూ కూడా పేర్కొన్నారు. మరి ఇది సాధ్యం అవుతుందంటారా? మేడం గారు నమస్కారం. మీకు
సార్ పుల్లారావు గారికి, ఆనంద్ సాగర్ గారికి, బొట్ల రామారావు గారికి, అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. ఒక అనుమానం తలెత్తే విధంగా దీన్ని ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. Yes. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్న, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ విడివిడిగా ఉన్న, రైతుల ఆకాంక్షల మేరకు కోర్టుల సహాయంతో అమరావతి రాజధానిగానే కంటిన్యూ అయిన మాట వాస్తవం. అమరావతిని స్టేటస్ కోలోనే 5 సంవత్సరాలు నడపగలిగిన మాట వాస్తవం. ఇప్పుడు కొత్తగా ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా గతంలో తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పర్మనెంట్ గా కట్టబోతున్నారు. హైకోర్టు బెంచ్ ని కర్నూలుకి అల్లకేట్ చేసేసారు. కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఏవైతే ఒకసారి ఏర్పడతాయో అవి రాజధానిగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే. కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమరావతికి అనుకూలంగా మద్దతుగా నిలవడం జరిగింది. కాబట్టి అది బీజేపీ పార్టీ యొక్క పాలసీ. ప్రధానమంత్రి చేత ప్రకటింపజేసిన, మరి ప్రకటింప చేయకపోయినా కూడా, అంటే ఆ రైతులకు ఒక అనుమానం అనేది ఎందుకు ఏర్పడుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకోసారి రాదేమో, లేదా కూటమి ప్రభుత్వం ఇంకోసారి రాదేమో అనే అనుమానాలతో అడుగుతున్నారు అన్నమాట. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుంటే చాలా సంతోషపడేవాళ్ళు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ప్రజల యొక్క ఆకాంక్షలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తా, తిరిగి మీ ఓటు ద్వారా నన్ను ఎన్నుకోవాలి, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, కంటిన్యూస్ గా రాజధాని అమరావతిగా ఉంటుందని మీకు నమ్మకాన్ని నేను ఇస్తున్నా, భరోసా కల్పిస్తున్నా అని చెప్తే సరిపోయేది. కానీ గెజిట్ లో పెట్టొచ్చు, అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి గెజిట్ లో పెట్టేయచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైన అవరోధం ఇంకోటి ఉంది. ఒక మహానగర నిర్మాణం అనేది ముఖ్యంగా ఏ వైపు నుంచి చూసినా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఒక గజం స్థలం కొనుక్కునే రేట్లో ఉండాలి, లేదా వాళ్ళకి కేటాయించాలి. పేదలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ అమరావతిలో ఈరోజు గజం 10,000 ఉన్నది కాస్త 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు, రేపు 3 లక్షలకు పోయింది అనుకోండి, మహా కట్టడాలు కట్టచ్చు. ఎందుకంటే ప్రభుత్వం సహాయంతో, కేంద్రం ఇస్తున్న నిధులతో, ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో అత్యధిక భాగాన్ని కేటాయించి అమరావతిలో గొప్ప నిర్మాణాలు చేయొచ్చు, మంచి రోడ్లు వేయొచ్చు, ల్యాండ్స్కేప్ ఏర్పాటు చేయొచ్చు. కానీ అక్కడ పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు జనసాంద్రత పెరిగితేనే అది మహానగరం అవుతుంది. అలా కాకుండా కేవలం నిర్మాణాలు ఉంటే టూరిస్ట్ స్పాట్ మాత్రమే అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మాత్రమే ఉంటుంది. దీనికి ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం తీసుకునే విధంగా కూటమి ఏదైతే ప్రతిపాదనలు చేస్తుందో ఆ ప్రతిపాదనలు నిర్మాణాత్మకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి, అనేక వర్గాలకి ప్లాట్లను ఏవైతే ఉన్నాయో ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో లేఅవుట్లు వేసి వాళ్ళకి కేటాయింపులు జరపాలనేది మా యొక్క ఆలోచన ఉంది. అంటే మా ఈ సూచన కూటమి ప్రభుత్వంలో ఇంటర్నల్ గా పెడతాం. ఎందుకు పెడతామంటే జనం నిండాలి. జనం ఈరోజు ఇండియా యొక్క బలం ఏంటి? జనసాంద్రత 140 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ మార్కెట్ మన వైపు చూస్తుంది. అమరావతి మహానగరం నిర్మాణం సుస్థిరం కావాలంటే అమరావతి నిండా జనం ఉండాలి. ఆ జనం ఉన్నప్పుడే దానికి ఒక నిండుదనం వస్తుంది. ఖచ్చితంగా కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని కట్టవచ్చు, పెద్ద పెద్ద రోడ్లు, ల్యాండ్స్కేప్ వేయవచ్చు, లేకపోతే ఐకానిక్ బ్రిడ్జ్లు, లేకపోతే మెట్రో వేయవచ్చు. కానీ జనం ఉండాలి. కానీ ఇంకో 44,000 ఎకరాలు పూలింగ్కి ఏదైతే పోతున్నారో వాటిల్లో కూడా పూలింగ్కి ఇచ్చిన రైతులకి, లేకపోతే తీసుకున్న ప్రభుత్వ కార్యక్రమాలకి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ద్వారా వచ్చిన రేట్లు పెరిగిన భూముల్ని సామాన్యుడు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ అందుకోలేరు, గజం స్థలం కూడా కొనలేరు. కాబట్టి దీనికి కూటమి ప్రభుత్వం ఒక గొప్ప ప్రాతిపదికతో, ఒక ప్రణాళికతో ముందడుగు వేస్తుందని నేను నమ్ముతున్నాను. ఆనంద్ గారు చెప్పండి మేడం. ఆనంద్ గారు చెప్పండి. కావాలి, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు కొంతమేరైనా అసలు ఉపయోగం లేదు, అసలు రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తే అసలు ఏంటి ఉపయోగాలు, అసలు ఎందుకు కల్పించాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. మీరు ఏమంటారు? ఇది ఇప్పుడు పుల్లారావు గారు అంత పెద్ద అయినంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆ విధంగా ఎట్లా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది ఆయనకే తెలియాలండి. ఇప్పుడు గత ప్రభుత్వం మిగిల్చిన ఒక చేదు అనుభవం, ఒక చేదు జ్ఞాపకం, ఒక చేదు నిజం. ఎందుకంటే రాజధానిని కూడా వివాదం చేయడం గత ప్రభుత్వంలో మేము నేర్చుకున్నటువంటి గుణపాఠం. రాజధాని వివాదం అవుతుందని ప్రభుత్వాన్ని ఈ విధంగా చేయలేదు. మాట్లాడలేదు.
మీరు రామారావు గారు, ఒక్క నిమిషం. వినడం నేర్చుకోండి ముందు. రాంగ్ వినడం మాట్లాడుతున్నావా? నేర్చుకోండి ముందు. వినడం వెంటపాటి నేర్చుకోవాలి. పుల్లారావు గారు అంటే విను ఈ నువ్వు, యొక్క విను. నేను తెలుగు రామారావు గారు, ఒక్క నిమిషం. రామారావు గారు. ఇది నా టైం ఇది. ఇది నా టైం. మీరు మాట్లాడుతున్నాను, నువ్వు విను. గత ప్రభుత్వం రామారావు గారు, ఒక్క నిమిషం. గత రామారావు గారు. ఎందుకు మాట్లాడతావు నువ్వు? నువ్వేం చేస్తావో చెప్పుకో నువ్వు. ఉండవా నువ్వు? మీ- ఏం మాట్లాడతావు? మీ విధానం కరెక్ట్ కాదు. నువ్వు మీ ఆలోచన కరెక్ట్ కాదు. మాట్లాడినా మీరు ఇక్కడ డిబేట్స్ వచ్చి కూడా రామారావు గారు, ఒక్క నిమిషం అండి. రామారావు గారు, ప్లీజ్. సమంజసంగా మాట్లాడండి. నాకు ఇచ్చిన టైంలో నువ్వు వస్తావంటే పిచ్చోళ్ళగా. నువ్వు నీకంటే పిచ్చి ఊరుకుంది కానీ నువ్వు తిక్కోడివి. రామారావు గారు, ఒక్క నిమిషం. నువ్వు మాట్లాడాలని చెప్పు. నేనేం మాట్లాడలా. నేను నాకు ఇచ్చిన టైం నువ్వు మాట్లాడాల్సింది స్పష్టంగా సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ లేకుండా గత ప్రభుత్వం ఇంకా ఎందుకు సంవత్సరం అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం అనేది రామారావు గారు, ఒక్క నిమిషం అండి. రామారావు గారు, ఆనంద్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. మేడం ఇక్కడ ఉండండి. గత ప్లీజ్, ప్రభుత్వం ప్లీజ్. రామారావు గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ధ్వంసం చేశారని ఈ మాటలు ఎందుకు వస్తాయి? కంట్రోల్ చేయాలి. యాంకరింగ్ అంటే కంట్రోల్ చేయాలి. అతను మాట్లాడిన రామారావు గారు, ఒక్క నిమిషం. రామారావు గారు, ఒక్క నిమిషం. సార్ చెప్పండి, ఆనంద్ గారు. మాట్లాడేటప్పుడు కిక్కురు అనుకుంటా మేము విన్నాం. ఓపిక లేదా, సంస్కారం లేదా, విజ్ఞత లేదా, వినలేవా నువ్వు? అవి ఉంటే ఇట్లా రామారావు గారు, ఒక్క నిమిషం అండి. ఆనంద్ గారు మాట్లాడడం కంప్లీట్ అయ్యే తర్వాత టైం మీరు ఇస్తాను, మాట్లాడండి విజ్ఞత ప్లీజ్. నీకు లేదు. నీ టైంలో మాట్లాడాలి. మీకు విజ్ఞత అవి లేవని లేదా? గుర్తు నువ్వు చేస్తున్నాం. మాట్లాడుతున్నావు. ఆనంద్ గారు, సబ్జెక్ట్ మాట్లాడండి. ఆనంద్ గారు. నీకు తెలుసు అనుకుంటున్నావా? రాజు రాజు ఆనంద్ గారు, ఆనంద్ గారు, ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. రామారావు అయిపోతాయి. కంటిన్యూ బాబు. అవ్వండి. ఆనంద్ గారు, ప్లీజ్. అలా కాదండి. మీరు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు సబ్జెక్ట్ లేకుండా వ్యక్తుల్ని అతను మాట్లాడాడు. పేర్లు పెట్టి విమర్శించడం. ఆనంద్ గారు, ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి ప్లీజ్. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఇతరులు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా. ఏం ఎస్, ఎస్. మాట్లాడతావు? నీ ఇష్టం రామారావు గారు, ఒక్క మాట్లాడండి. నిమిషం. రామారావు గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఆక్సిజన్ ఇంజక్షన్ వేసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడితే కుదరదు. ఏదంటే అది మాట్లాడితే కుదరదు. రామారావు గారు, ఒక్క నిమిషం. నీ టైంలో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఏంటి? చెప్పడం రాదు, చెడగొట్టడం ఒకటే తెలుసు మీకు. ఇక్కడ ఎవరు ఆనంద్ గారు మాట్లాడండి, చెప్పండి. ఎవరు పెట్టుకోలేరు. మీరు అందరూ సబ్జెక్ట్ కంట్రోల్ మాట్లాడండి. చేయండి. రామారావు గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఆనంద్ గారు మాట్లాడడం కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి ఎవరు ప్లీజ్. వింటాడు? ఎలాగ డిబేట్ ఎవరు వింటాడు? ఇద్దరు మాట్లాడితే ఎవరైనా వింటాడా? ఆనంద్ గారు చెప్పండి. ఎందుకంటే మీరు అతను మ్యూట్ చేయకుండా నన్ను మాట్లాడమంటారు. ఎవరికి ఇచ్చారు టైం? మీరు నాకు టైం ఇచ్చారు. నా Yes, టైంలో నన్ను మాట్లాడండి. మాట్లాడనివ్వాలి. మాట్లాడండి. అతను మ్యూట్ చేయాలి మీరు. మా ఇద్దరిని దెబ్బలాడించడానికి డిబేట్ పిలిచారా మీరు? ఎవడు వింటాడంటే ఇద్దరు వాగితే పశువులాగా అరుచుకోవడానికి డిబేట్. చెప్పండి ఆనంద్ గారు. మరి మర్యాద ఉండాలి. మనం నా ప్రజెంటేషన్ అయిన తర్వాత నువ్వు చేసుకో. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎవడు కాదంటాడు? నీకు ఇష్టం వచ్చిందో చెప్పుకో. ఎవడు కాదంటాడు నిన్ను? ఆనంద్ గారు ఇప్పుడు గత ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజ్యాలని ఒక పనికిమాలినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి 5 ఏళ్లు కాలయాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది తప్పు కదా? ఏమయ్యా? తప్పు కాదండి. నువ్వు కానీ సగం రామారావు, నిర్మాణంలో ఒక్క నిమిషం, సగం ఒక్క నిమిషం నిర్మాణం ఆగండి. రాజధాని, ఆనంద్ గారు కంప్లీట్ అది అయ్యాక మీరు గ్రాఫిక్ మాట్లాడండి. అన్నాడు, అమరావతి అన్నాడు, అది ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు. అనొచ్చా? రాజధాని ఆ విధంగా కించపరచొచ్చా? రాజధాని జగన్మోహన్ రెడ్డి అబ్బ సొత్తా? అతను బాబు సొమ్ముతో కడతాడా రాజధాని? ఏమయ్యా? రామారావు గారు, ప్లీజ్ ఒక్క ఇట్లా నిమిషం. మాట్లాడతావు. రామారావు గారు. ఎవరు మేడం, కట్ట కదా? జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారు, ఒక్క నిమిషం అండి. చంద్రబాబు నాయుడు బాబు గారు సొత్తా ఏంటి? ఒక 34 ఎకరాలు, రామారావు గారు. 34 ఎకరాలు ఇష్టం ఏమండి? ఈ రామారావు గారు, ఈ ప్లీజ్. మాటలు ఒకసారి మరి మీరు మాట్లాడండి, కొట్టండి. కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. తగిన ప్లీజ్, చేస్తున్నారు. రామారావు గారు. ఏం మాట్లాడుతున్నారు? మేడం, రామారావు గారు, ప్లీజ్ ఒక్క కాదండి, నిమిషం. ఆయన ఆనంద్ గారు మాట్లాడే భాష చెప్పండి. ఏంటి? రామారావు గారు, ఆనంద్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఆయన మాట్లాడడం కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. ఇతను రామారావు గారు, ప్లీజ్ అండి, ప్లీజ్. దయచేసి అసలు debate కు అతను cooperate మాట్లాడే చేయండి, మాటలు ప్లీజ్. ఏంటి? భాష ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఏయ్, రాస్కెల్, ముస్కో, bloody fool. రామారావు గారు, ప్లీజ్. బాబు ఏయ్, బాబు ఏయ్, రామారావు రారా, గారు, ప్లీజ్. చూస్తున్నా. ఎక్కడ ఉంటావు నువ్వు అసలు? ఇట్లాంటి విధ్వంసకరమైనటువంటి వ్యక్తుల్ని డిబేట్ పిలిచి రామారావు గారు, ప్లీజ్. రామారావు గారు, ప్లీజ్. ఆనంద్ గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, ప్లీజ్. ఆనంద్ గారు, ప్లీజ్. ఆనంద్ గారు, దయచేసి సబ్జెక్ట్ గురించి ఆనంద్ గారు మాట్లాడండి. మాట్లాడండి వ్యక్తిగత బాబు. విషయాలు వద్దండి, ప్లీజ్. సబ్జెక్ట్ ఆనంద్ గారు, ఒక్క నిమిషం. తెచ్చాడు. నాకు టైం Please. ఇచ్చారంటే మీరు ఎవరు మాట్లాడారు చెప్పండి. నాకు ఇచ్చారా? మీరు ఎంతకు ఇచ్చారా టైము? ఎస్ ఎస్ ప్లీజ్. రామారావు గారు, ప్లీజ్. ఆనంద్ గారు మాట్లాడడం కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి, వీడికి ప్లీజ్. ఫుట్బాల్ కోచింగ్ పడిందా అదే కంటే? నా టైంలో నన్ను Please, రామారావు గారు. ఆనంద్ గారు చెప్పండి. తప్పండి ఇది. మీరు ముందు రేటింగ్ సారి చెప్పించండి మేడం.
ఎస్ రామారావు గారు. రామారావు గారు మేడం చెప్పండి. ఇప్పుడు డిబేట్ అంశంలో సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి మేడం. వాళ్ళు ఈ యొక్క రాజధానికి సంబంధించి Yes. రేపు జరగబోయే సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్. అది డీవియేషన్ అయ్యి పచ్చిబూతులు మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలం, ఎస్ అంతకంటే లాక్కొచ్చి తన్నగలం. మా సార్ అదంతా capacity నాకు వదిలేసండి, కాదు. ఇంకా సబ్జెక్ట్ మేము గురించి సంయమనం మాట్లాడండి పాటించాం మేడం. ఎస్ ఇక్కడ ఒక అంశం అండి. ఇక్కడ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేకుండా 2014-15 మధ్య ఏదైతే చేసినటువంటి అంశాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు 1,00,000 ఎకరాలు సేకరిస్తామని భూసేకరణ చెప్పలేదండి అమరావతి రాజధాని కోసం. ఆ రోజు ఏదైతే శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు కూడా తీసుకోలేదు పరిగణలోకి. అట్లాగే రాష్ట్ర విభజన చట్టం మీద కూడా కనీస అవగాహన లేకుండా చేసినటువంటి విధానం మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ దాని మీద మెరిట్ పాయింట్స్ తీసుకొచ్చేదానికి డిస్కషన్ ఉండాలి. అట్లా కాకుండా గత ప్రభుత్వం, బూతులు, పంచాంగం, పుల్లారావు గారు లాంటి సీనియర్ని మాట్లాడటం ఇది కాదు కదా నేను అన్నది. అది నేనేం బూతులు మాట్లాడలేదు, అతను మాట్లాడిన తర్వాత మాట్లాడి. నేనేమంటానంటే ఈ యొక్క రైతులు నేను పెట్టినటువంటి సమావేశంలో కూడా ఏదో చట్టం తీసుకొస్తాము. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన జరిగినప్పుడు అప్పుడు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టుకున్నారండి. తర్వాత మళ్ళీ హైదరాబాద్ రాజధాని చేశారు. ఇప్పుడు ఏదవుతుంది, మన నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ కదా. ఇప్పుడు దీనికి రాజధాని ఎక్కడ అవుతుంది? దీనికి చట్టబద్ధత అనేది పుల్లారావు గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఈ యొక్క అమెండ్మెంట్ చేసుకోవచ్చు కదా రాజ్యాంగానికి. చట్టాలు సవరణ చేసుకునే వెసులుబాటు ఉంది ప్రభుత్వాల్లో. ఆ రోజు ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు ఎప్పుడు ఏదైనా మార్చుకునేటటువంటి ఆలోచన ఉంది. వీళ్ళు అట్లా కాకుండా దీన్ని ఒక రాజరిక వ్యవస్థగా, రాజరిక సంస్థగా మేము రాజులమి, మేము యువరాజులం అంటే కుదరదు కదండి. ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 53,000 మందికి కుటుంబాలకు పట్టాలిస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజధానికి సంబంధించిన అంశంలో డెఫినేషన్ ఏంటి, లేదు వీళ్ళు నిర్మించాలనుకున్నటువంటి నగరంలో పేదలకు స్థానం లేదా ఏంటి ఇలా వర్షన్ అనేది మనం చూడాలండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాగరిక సమాజం. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు ఏ టెక్నాలజీ అని, డీప్ టెక్ అని. మరి వాటిని అనుసంధానించుకొని పరిపాలన చేయాలనా, లేకపోతే పూర్వం ఉన్నటువంటి మనువాద సంస్కృతినే దాని శ్రీకారం చుట్టాలనా? ఇప్పుడు ఆనంద్ సాగర్ లాంటి వాళ్ళు వచ్చి ఈ మనువాద సంస్కృతిని మాట్లాడితే కుదరదండి. తాత్కాలికంగా ఈ టీవీలో ఏదో మాట్లాడితే డిబేట్ లో అవ్వదు. ప్రాక్టికల్ గా వీఆర్ ఛాలెంజ్ టు ద ఆనంద్ సాగర్. ఎనీహౌ ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనం ఏం చేయబోతున్నాం అనే దానికి రండి, కూర్చుందాం. బూతుల పంచాంగం ఇది కాదు సబ్జెక్ట్ మీద ఏదైనా మాట్లాడదాం రండి. బూతులు మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ బూతులు ఈ జనం ఎక్కడ దారిని పోయి దాని చాలా మంది మాట్లాడగలుగుతారు. ఈ డిబేట్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అతన్ని ఈ డిబేట్ల యొక్క అంశంలో ఇట్లా బూతులు మాట్లాడినటువంటి అంశం మీద మీరు సారీ చెప్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అతనికి మీద చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎస్ రామారావు గారు, ఇవాళ మరి 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఇప్పటికే విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చు అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు పేర్కొన్నారు. మరి ఈ విషయంపై కూడా అటు కేంద్రం ఎదుట ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ప్రతిపాదనలు ప్రధానమంత్రి చేయటంలో అది జనరల్ అండి. ప్రతిపాదనలు మరి అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉంటే ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా అవలోకనం చేసుకొని అది పార్లమెంట్ లోనో వాళ్ళ క్యాబినెట్ లోనో మాట్లాడుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద వీళ్ళే నిర్దేశించాలని ప్రయత్నం చేయడం మాత్రం ఇదంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి చట్టబద్ధమైనటువంటి లేకపోతే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానం కాదు. వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, క్షుద్ర రాజకీయాలు మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగనివ్వము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా, రాజ్యాధికారానికి అతీతంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రతి బాలికల యొక్క భవిష్యత్తు కోసం కట్టుబడి మా వైపున ప్రజా పోరాటాలు సాగిస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో ప్రజలకు ఏదైనా సరే ఇబ్బంది, మోసం జరుగుతుంటే ప్రతిఘటిస్తాం, ఎంతకైనా సిద్ధపడతాం. కానీ వెనుదిరిగేటటువంటి వీళ్ళ ఉడతూపులకి చింతకాయలు మాత్రం రాలో. వీళ్ళు ఏమి చేసినా దాన్ని పరిశీలిస్తాం. ప్రజాపయోగమైనటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా అభినందిస్తాం. కానీ వీళ్ళు చేసేటటువంటి ప్రజాకంటక పరిపాలన మాత్రం ఎదిరిస్తాం. మేము మా నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇటువంటి గూండాగిరి మాటలు కానీ, ఈ యొక్క పదజాలం వాడుతున్నటువంటి విధానం కానీ వీళ్ళంతా కూడా నియంతృత్వ పోకడలకు సిద్ధపడ్డారు. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారే, అదే విధంగా
ఈ ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్ గా సన్ రైజ్ కంట్రీ పెట్టి ఇక్కడ ఒక రాజ్యాంగం చేసి దీని ఒక సపరేట్ కంట్రీ చేయాలనేటువంటి ఒక కుట్ర ఉందని మాకు ఆందోళనగా కూడా ఉంది మేడం. ఇక్కడ వీళ్ళ యొక్క భాష, వీళ్ళ యొక్క విధానం, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క దుందుడుకు స్వభావాలు చూస్తా ఉంటే, అందువల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రజలు, వీళ్ళకి ఏం చేయొచ్చో ఏం చేయకూడదు తెలుసు. మరి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిపాలన చేస్తే 2014-19 మధ్య 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అధికారం ఇస్తారు మేడం ప్రజలు? ఇది ఆలోచించుకోండి. వీళ్ళ మాటల్లో కూడా అభద్రతా బాగుంది. ఇప్పుడే సూపర్ 6 అన్ని పథకాలు ఫెయిల్ అయ్యారు. 104 మోసపూరిత హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని పథకాలు మెరుగ్గా చేస్తామని ప్రజలకు చెప్పారు కదండి ఎన్నికలకు ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని లేకపోతే ఆలోచన విధానాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత కంటిన్యూ చేస్తామని చెప్పినారు. అందుకు ప్రజలకు తాత్కాలికంగా మోసం చేయటం అనేది, దానికి మోసపూరితంగా గురవటం అనేది ఇది ఒక మానవ సహజ లక్షణం. కాబట్టి తాత్కాలికమే వీళ్ళ విధానం. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలను మంత్రులను చొక్కాలు పట్టుకునే దాకా ఇక్కడ ప్రజలు చైతన్యమై నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలని సందర్భంగా తెలియజేస్తాం. ఎస్ రామారావు గారు, మరి గత ప్రభుత్వంలో కూడా కొంతమేర రాజధాని అమరావతి విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఎంతోమంది అమరావతి రైతుల కళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాకారం అవుతుందంటూ చెప్తున్నారు. మరి నిజంగానే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి విషయంలో నిర్లక్ష్యం జరిగిందా? ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి మేడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఆయన పరిపాలన చేపట్టిన తర్వాత కరోనా విలయం తాండవం చేసింది. దాని నుండి ప్రజలు రక్షించుకోవడానికి ఒక 2.5 సంవత్సరాలు పట్టింది. మెరుగైనటువంటి సేవలు చేస్తూనే ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని చెప్పి నవరత్నాలు పొందుపరిచినటువంటి అన్ని హామీల్ని, అన్ని పథకాలని క్యాలెండర్ వైజ్ గా డీబీటీ పద్ధతిలో ప్రతి కుటుంబానికి చేరవేశారు కదా మేడం. ఎక్కడా కూడా మోసపూరితమైనటువంటి విధానంగా లేదు. ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ చెప్పినటువంటి హామీలన్నింటినీ 5 సంవత్సరాల కాలంలో 95% నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ మేడం. ఇది ఎవరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ప్రజల్లో నుంచి వచ్చేటటువంటి ఆలోచన విధానం. ఇప్పుడు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చేసినటువంటి పద్ధతి లేదు. ఇక్కడ అమరావతి అంశానికి వచ్చేటప్పటికి వాళ్ళు చేసినటువంటి నిర్ణయంలో ఎక్కడా కూడా పారదర్శకత లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శివరామకృష్ణ కమిటీ చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రాకూడదు, ప్రాంతీయ సమతుల్యత రావాలి. అట్లాగే ఇక్కడ 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ కూడా సమన్యాయం జరగాలి. 29 గ్రామాల ప్రజలకు కాదు మేడం. మరి వీళ్ళు చేసినటువంటి నిర్ణయం అమరావతి రాజధాని అనేది నిర్ణయం కరెక్ట్ అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు తాడికొండ, మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందండి? ఇక్కడ చాలా భేషజాలు ఉన్నాయి, చాలా తారతమ్యాలు ఉన్నాయి, చాలా పుట్రకోణాలు ఉన్నాయి, చాలా క్షుద్ర రాజకీయాలు ఉన్నాయి. వీళ్ళ ఇంటెన్షన్ లో చాలా లోపాలుగా పెట్టుకొని వాళ్ళు పైకి ఒకటి చెప్తున్నారు, లోపల ఒకటి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు పొంగూరు నారాయణ గారు మంత్రి గారు కూడా రోజుకు ఒక నిర్ణయం, రోజుకు ఒక విషయం, రోజుకు ఒక విధానం మాట్లాడుతున్నారు కదా. అదంతా కూడా మనం చూస్తున్నాం కదా ఈరోజు మీడియా ద్వారా. ఏది ఏమైనా సరే కొద్ది రోజులు గడిస్తే వీళ్ళ యొక్క లోపల చేసేటటువంటి వాళ్ళ యొక్క ప్రణాళిక విధానం బయటకు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం 33,000 ఎకరాలకే ఈ రోజు సక్రమైనటువంటి వస్తువులు సమకూర్చాల. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇప్పుడు 33,000 ఎకరాల పరిధిలోనే 6 రిజర్వాయర్లు పెట్టారు మేడం. దాన్ని లిఫ్టింగ్ చేయాలని నీళ్లు ఎందుకు? వర్షం వచ్చినా కూడా నీళ్లు నిల్వ ఉంటాయి. అంటే ఈ పెద్ద పెద్ద చెరువులు నిర్మాణం చేసి ఇటువంటి అనాలోచితమైనటువంటి చర్యలు చేసి దాన్ని సరిదిద్దుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసి పాకులాడుతున్నారు తప్ప రవిచంద్రారెడ్డి గారు చెప్పండి మేడం. ఒక్కటే విషయం, ఈ రోజు ఈ చర్చ ఏదైతే జరుగుతుందో సరిగ్గా మాట్లాడుకుంటే చాలా చక్కగా ఉండేది. కానీ అనవసరమైన మాటలు దొల్లే. ఇప్పటికైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే నలుగురు డిబేట్ చూసే విధంగా మాట్లాడుకుందామని నా విజ్ఞప్తి. లేకపోతే ఎవరు అవునన్నా కాదన్నా వన్స్ తాత్కాలిక కట్టడాలు ఉన్నప్పుడే అమరావతి రాజధానిని కదల్చలేకపోయింది అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముఖ్యంగా గతంలో నేను ఆ పార్టీ నుంచి వచ్చినా నేను ఈరోజు బీజేపీ వైపు, కూటమి వైపు నిలబడి మాట్లాడుతున్నా. నేను ఒకటే మాట్లాడే దాంట్లో న్యాయం, తార్కికం, ఏదైతే దాంతో పాటు కొంత గొప్ప లౌక్యంతో పాటు ఓపిక ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి నేను కోరుకునేది ఏంటంటే ఈ రాజధాని 3 పక్షాలు విడివిడిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ విడిగా, జనసేన విడిగా, బీజేపీ విడిగా, గత ఎన్డీఏ ప్రభుత్వంలో విడివిడిగా ఉన్నాయి. విడివిడిగా ఉన్నప్పటికీ ఏదైతే అమరావతి కాకుండా 3 రాజధానుల నిర్ణయాన్ని బిల్లు ఆమోదించినప్పటికీ కోర్టులు రైతుల గోడును విని రైతుల పక్షాన్ని నిలిచి స్టేటస్ కోతో 5 సంవత్సరాలు పూర్తిగా అమరావతి కదలలేదు. ఎప్పుడు కదలలేదు? అవన్నీ తాత్కాలిక
హైకోర్టు, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, ఇవన్నీ తాత్కాలికగా ఉన్నప్పుడే కదల్చలేకపోయాయి. మరి అటువంటిప్పుడు ఇప్పుడు పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే వస్తున్నాయో, కర్నూలుకి న్యాయ రాజధాని అని చెప్పి పెట్టినప్పుడు అక్కడికి హైకోర్టు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడికి బెంచ్ కేటాయిస్తూ గెజిట్ లో చేస్తారు. ఆల్రెడీ బిల్లు అయిపోయింది. అందులో ఇప్పుడు 2/3 మెజారిటీ కదా, ఆల్మోస్ట్ 164 సీట్స్ ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమలు అయిపోతుంది. అదే విధంగా ఇప్పుడు పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత రైతుల యొక్క ఆలోచనల్ని గతంలో లాగా కోర్టులు గౌరవిస్తాయని నేను నమ్ముతున్నా. అదే విధంగా యునానిమస్ గా బీజేపీ కేంద్రం ఏదైతే ఉందో అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించింది, తర్వాత ఇప్పుడు లోన్స్ కానీ గ్రాంట్లు కానీ ఇస్తోంది. దాదాపు అనేక కార్యక్రమాల్ని ఇస్తూ అమరావతి రాజధానిగా అభివృద్ధి చేసుకోమని ఆశీర్వదించడానికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హోదాలో ఈ రోజున 2వ తేదీ రాబోతున్నారు. మరి ఇంతకన్నా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పాయింట్ మాత్రం ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన సూచనగా పేదలకి, మధ్యతరగతి వారికి, బడుగు బలహీన వర్గాలకి జనసాంద్రత పెంచడానికి, ప్రతి సామాన్యుడికి స్థలం హక్కుగా కొనుక్కునేంత వెసులుబాటులోనో, ఇన్స్టాల్మెంట్ లోనో, కేటాయింపుల ద్వారానో వాళ్ళు ఇళ్లు వాకిలు ఏర్పడుతున్న జనసాంద్రత అమరావతి నిండుగా ఉంటేనే అమరావతి మహానగరం అవుతుంది. అలా కాని పక్షంలో అమరావతిలో మహా నిర్మాణాలు ఉంటాయి, పర్మనెంట్ కట్టడాలు ఉంటాయి, చక్కటి ల్యాండ్స్కేప్ ఉంటుంది, మంచి రోడ్లు ఉంటాయి, కొత్తగా ఇండస్ట్రీలు రావచ్చు, యూనివర్సిటీలు రావచ్చు. కానీ సామాన్యుడు ఏ రోజుకి కాలు పెట్టి ఒక స్థలం కొనుక్కోలేని పరిస్థితి మాత్రం రాకూడదంటే మేము బీజేపీగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. రవిచంద్రారెడ్డి గారు మీరు అన్నట్టుగా మరి ఇప్పుడు అమరావతి విశాలంగా ఉండాలంటే కూడా ఎంతైనా భూమి అవసరం. మరి అదనంగా భూసేకరణ చేసేటప్పుడు కూడా ఆ ప్రాంతంలో ధరలు పడిపోయే అవకాశాలు ఉంటాయంటూ కూడా రైతులు కొంతమేర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ అదనపు భూసేకరణ విషయంలో భూసేకరణ చేసేటప్పుడు కానీ భూముల ధరలు పడిపోయే అవకాశం ఉందా? అదనపు భూసేకరణ చేసిన రైతులు మళ్ళా ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే ఇది నిర్ణయం అమల్లోకి వచ్చినా మళ్ళీ ఒకటే సమస్య. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తే కొంత భాగం ప్రభుత్వం చేతిలోకి వస్తుంది, కొంత భాగం రైతుల చేతిలో ఉంటుంది. మరి సామాన్యుడి చేతిలోకి ఏ విధంగా వెళ్తుంది? సామాన్యుడి చేతిలోకి వెళ్ళడానికి ప్రభుత్వం తీసుకున్న భూమిని పాలసీల ద్వారా మాత్రమే అందరికీ పంచడం, అనేక రకాలుగా దాన్ని జనసాంద్రత పెంచే విధంగా రావాలనే నిర్మాణాత్మకమైన సూచనకి బీజేపీ కట్టుబడి ఉంది. సహకరిస్తూనే బీజేపీ నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తూ అమరావతి ఏకైక రాజధానిగా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధిలోకి రావాలని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున సిఆర్డిఏని రద్దు చేసినప్పటికీ ఏఎంఆర్డిఏ పెట్టారు. అంటే అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిటెడ్ అని పెట్టారు. కాబట్టి అది ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ కావాలంటే అన్ని వర్గాల ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైనా వాళ్ళకి స్థలం గాని, ఇల్లు గాని కట్టుకోగలిగే సామర్థ్యం దానిలో ఖచ్చితంగా ఉండాలి. అందరి రాజధాని ప్రజల రాజధానిగా అమరావతి విలసిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఫైనల్ కంక్లూషన్ ఏంటి? కంక్లూజన్ అమరావతి అందరిది, అమరావతి ప్రజా రాజధానిగా, అమరావతి ఏకైక రాజధానిగా రాబోయే రోజుల్లో కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. ఎస్ రామారావు గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మరి నిజంగానే అమరావతికి ప్రత్యేకమైన చట్టబద్ధత కల్పిస్తే అటు రైతులకు, ఇటు ప్రజలకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందా? ఇప్పుడైనా కొంతమేర ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు కానీ ఇంకేమైనా కానీ కొంతమేర అభివృద్ధి చెందే అవకాశం ఉందా? ఒక అంశం మేడం, ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు చెప్పింది కూడా పేదలకు కూడా అవకాశం కల్పించాలనే విధానం, ఇది నిజమైనటువంటి విధానం. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా 44,000 సేకరణ కోసం ఇది ఇంటెన్షన్ గా ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి, వీటిని నివృత్తి చేయాలి. ఏది కూటమి ప్రభుత్వం, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నివృత్తి చేయాలి. ఏదేమైనా సరే ప్రజాధనం వృధా కాకూడదు. ధనార్జన కోసం మీరు ప్రజల మీద భారం మోపకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మా యొక్క పాత్ర మేము పోషిస్తాం. అంతేగాని మీరు ప్రజల్ని ఇబ్బందికరమైనటువంటి అంశాల్లో కానీ ప్రజల మీద ప్రజాధనాన్ని దోపిడీ చేయాలన్నా, ప్రజాధనాన్ని వృధా చేయాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను తీసుకుని పోయేటటువంటి అంశాలు ఖచ్చితంగా దాన్ని ప్రొటెస్ట్ చేసే విధంగా ఉంటాయి తప్ప మరొకటి ఉండదు. ప్రజల పక్షాన మేము గట్టిగా నిలబడి ప్రజా ఆకాంక్ష మేరకు మేము వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని మాత్రం చెప్తున్నాం మేడం.
ఎస్ రవిచంద్రారెడ్డి గారు, మరి ప్రజాధనం వృధా కాకూడదు అనే లక్ష్యంతోనే ఇవాళ ఏపీ రాజధాని అమరావతికి నిర్మాణం చేపట్టబోతున్నారు. పునః నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కొంత విమర్శలు కూడా, కొంత ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, కొంత ముఖ్య నేతల చేతుల్లోకి ఈ ప్రజాధనం అంతా కూడా వెళ్తోంది, వృధా అవుతోంది అంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆరోపణలు అనేవి ఎప్పుడూ ఉంటాయి మేడం. ఒక డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నా, ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం తీసుకున్నా, ఒక నిధుల వరద ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా కూడా ఆరోపణలు వస్తాయి. సహేతుకంగా ఆరోపణలకి సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులు ఉన్నాయి. కోర్టులు తలుపులు తట్టే ఆ గతంలో కూడా రాజధాని ఏదైతే ఉందో దాన్ని కదలకుండా ఆపగలిగారు. అదే విధంగా ఎక్కడున్నా అవినీతి నిజమైన సాక్ష్యాధారాలు ఉంటే కేవలం మీడియాలో కాకుండా కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ ప్రతి ఒక్కటి కూడా పురిటి నొప్పులు లేకుండా బిడ్డ పుట్టినట్టే అమరావతి ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఈ అవరోధాలన్నింటినీ దాటుకుని ఏకైక రాజధానిగా ఉండే అవకాశం మాత్రం దాదాపు ఖాయం. ఎందుకంటే ఎప్పుడైతే గత ప్రభుత్వం ప్రజాబాహుళ్యం నుంచి పక్కకు పోవడం జరిగిందో అమరావతి ఏకైక రాజధాని అనేది ఆ రోజుతో కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే మిగతా అన్ని పార్టీలు కూడా అమరావతిని రాజధానిగా కోరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నిలకడగా ఖచ్చితంగా 3 రాజధానుల అంశాన్ని అలాగే పెట్టి బిల్లు ఉపసంహరించినప్పటికీ, కోర్టులో ఆ బిల్లును మేము ఉపసంహరించుకున్నామని చెప్పినప్పటికీ వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగే అవకాశం వైఎస్ఆర్సీపీ రెండోసారి మన అధికారంలోకి వచ్చుంటే జరిగి ఉండేది, అది ముందుకెళ్లేది. కానీ అలా జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం సుస్పష్టమైన మెజారిటీతో 164 సీట్లతో ఉంది. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల పైన సమయం ఉంది. కాబట్టి నిధులు, కేంద్రం ఇస్తున్న కేటాయింపులు, కేంద్రం ఇస్తున్న మద్దతు, కూటమి యొక్క దన్ను అన్నిటితో పాటు అమరావతిలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ అన్ని ఏర్పడబోతున్నాయి. కాబట్టి అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా ఉండడం ఖాయం. కానీ అది అందరి రాజధాని కావాలి, ప్రజా రాజధాని కావాలి, పూర్తిగా అది అందరి దృష్టిని ఆకర్షించే ప్రపంచ స్థాయి రాజధాని కావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ రామారావు గారు, రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా అమరావతి అందరి రాజధాని కావాలి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే విధంగా ఇది అభివృద్ధి చెందాలని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందంటే గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం జరిగింది, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొంత వేరైనా అభివృద్ధి అనేది జరుగుతుందా? ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రజల కళ నెరవేరబోతుందంటారా? ఇక్కడ ఏపీ ప్రజల కళ ఏంటంటే ఇక్కడ మనకు నాయకత్వం ఇస్తున్నటువంటి వాళ్ళు మనకు అందుబాటులో ఉండాలనేది. ఎస్, ఖచ్చితంగా రామారావు గారు, నాయకులు ఎవరైనా రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు చేసే విధంగానే నాయకుల పాలన కొనసాగే విధంగా ఉండాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద వీళ్ళకి మమకారం ఉంటే రాజకీయ పదవుల కోసం మమకారం ఉంది. కానీ నేను ఇందాక కూడా ప్రస్తావించా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మనం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి. ఈ రోజుకి ఇక్కడ నివాసం లేడు. డిప్యూటీ సీఎం అని చెప్పి నేను ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నివాసం ఉండలేదు. అట్లాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు కూడా హైదరాబాద్ నివాసం. ఇది ముందు సంస్కరించుకోవాలి కూటమి నాయకులు. మేము సహేతుకమైనటువంటి సూచన చేస్తుంటే సంస్కరణ చేసుకోరు. కేవలం వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ అందుబాటులో తీసుకోండి. మీ రవిచంద్రారెడ్డి గారు, రామారావు గారు, టైం అయిపోయిందండి, దయచేసి ప్లీజ్. ఆ గ్రీవెన్స్ కూడా ఫెయిల్ అయింది కదండి. 3 పార్టీలు కూటమిలో ఉన్నటువంటి ప్రతినిధులుగా ఉన్న 3 పార్టీలు అర్జీలు తీసుకున్నాయి. రవిచంద్రారెడ్డి గారు, ఫైనల్ కంక్లూషన్ చెప్పండి. రామారావు గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్. అట్లా ఒక్కరే మాట్లాడద్దండి. ఇట్లా చేయి తీసుకున్నప్పుడు కనీసం ఆగాలి. పురంధేశ్వర్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి నివాసాల గురించి గతంలో మాట్లాడారు, ఓకే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే నివాసం ఉంటున్నారు, పురంధేశ్వర్ గారు ఇక్కడే పర్మనెంట్ నివాసం ఉంది, ఆమెకి తెలుసుకోవాలి, విజయవాడలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ ఆఫీస్ లోనే తన నివాసాన్ని ఏర్పరచుకున్న విషయం గుర్తిరగాలి. అందరికీ పార్టీ ఆఫీసులు పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా విజయవాడలో ఉన్నాయి. రేపు అమరావతి నగరం ఏర్పడ్డాక వెసులుబాట్లన్నీ వచ్చాక అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా కూడా ఏది చేసినా రాజధాని అంటే అందరిది అవ్వాలనేది నా ఆలోచన. రాజధానిలో ప్రతి ఒక్కరి రాజధానిగా ముందడుగు వేస్తుంది, ప్రజల రాజధానిగా అమరావతి వెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ అండి రవిచంద్రారెడ్డి గారు, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే బొట్ల రామారావు గారు. థ్యాంక్ యూ అండి చర్చా అంశంలో పాల్గొన్నందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.